అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్. సో ఈ రోజు నేను మా ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అందరం కలిసి బైక్ మీద చాలా దూరం వాటర్ ఫాల్స్ దగ్గరికి పోదాం అనుకున్నాం. సో మా ఫ్రెండ్ కి కొంచెం వేరే పని ఉండడం వల్ల అక్కడికి పోలేకపోయినాం. వాడు అక్కడ పని చూసుకొని వచ్చే వరకే టైం ఒకటి అయింది. ఇక 1 గంటలకు 250 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అక్కడి వరకు పోయే వరకే చీకటి అవుతుంది. మనం పోయే వ్యూ మిస్ అవుతాం, అంత ఆగమాగం ఉంటుంది అని చెప్పి మేమైతే క్యాన్సిల్ చేసుకున్నాం. సో క్యాన్సిల్ చేసుకొని ఇంటికాడ ఎట్లుండాలి, ఇక ఎట్లయినా బండి బంద్ చేసినా మా దోస్తులు కూడా సైలెంట్గా ఇంటికాడనే ఊరు అట్లా అని చెప్పేసి ఎటు పోదామని చెప్పి ఆలోచిస్తే మా అమ్మమ్మల ఊరు భీమలింగం. సో భీమలింగం అనేది ఊరు కాదు, బొల్లపల్లికి సంగంకి మధ్యలో భీమలింగం అనే టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి పోదామని చెప్పి మా దోస్తుని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడ మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూసుకోరు. ఆల్రెడీ నేను వచ్చిన, వ్యూ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ వాటరే ఉంటాయి. సో గ్రీనరీ, మస్తు గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా వాటర్ చూసుకోవచ్చు. చాలా బాగుంటది. సో ఈ మధ్యలో మన రేవంత్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ని చూసి టెంపుల్ ని డెవలప్మెంట్ చేద్దామన్న తర్వాత అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్ వేసిరు. సో ఈ రోడ్ వేయడం వల్ల కూడా కొంచెం అంటే భక్తులు అయితే చాలా ఇబ్బంది పడకుండా ఇక్కడికైతే వస్తారు. సో మనం లేట్ చేయకుండా నేనైతే మీకు శివుని చూపిస్తా, వచ్చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు, మన భీమలింగం అనే లింగం ఇక్కడ ఉంటది. సో ఈ లింగానికి భీమలింగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే చాలా లావుగా ఉండడం వల్ల ఈ లింగాన్ని భీమలింగం అని అంటారు. సో ఇది చాలా ఏండ్ల నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఉంది. సో ఎవ్వరికి మాత్రం తెలియదు, చాలా ఏండ్ల నుంచి ఉంది. మా అమ్మమ్మల ఊరు కూడా ఈ బొల్లపల్లి ఇదే ఊరు. సో నేను మా అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేది. ఈ టెంపుల్ దగ్గర అప్పుడు చిన్న ఇట్లా గుడిలా ఉండే, ఇప్పుడైతే లేదు. సో ఈ వాటర్ మొత్తం ఎంత ఫ్లోటింగ్ వచ్చినా కూడా ఈ టెంపుల్ దగ్గరికి అంటే శివుని దగ్గరికి రాకపోతుండే. ఎక్కడికి వచ్చిన నీళ్లు అక్కడనే ఇట్లా వెళ్ళిపోతుండే. అయితే చాలా సార్లు వచ్చిన. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఈ రోజు వచ్చేసరికి ఇట్లా మంచిగా అక్కడ రోడ్ నుంచి ఇక్కడ దాకా అయితే రోడ్ వేసిరు. పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా స్ట్రేట్ గా వచ్చేసేయచ్చు మంచిగా. అక్కడ బైక్ పెట్టుకుని అయినా రావచ్చు నడుచుకుంటా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి బైక్ మీద కూడా రావచ్చు. సో ఇక్కడ టెంపుల్ చూసుకోండి, చాలా పీస్ఫుల్ ఉంటది, చాలా బాగుంటది. ఒకసారి ఈ శివుని ముందు నంది ఉంటది, ఇక్కడ శివుడు ఉంటది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా ఈ శివుణ్ణి ఇట్లా అమరుకుంటే అమరదు అన్నట్టు. ఎంత పెద్ద వాళ్ళకైనా చాలా వరకు 99% ఎవరికి అమరదు. ఒకవేళ అమిరిందంటే ఒకవేళ ఆయన చనిపోతే శివుని దగ్గరికి పోతాడని ఆయన అంటుండే అప్పట్లో. నాకు మా అమ్మ వాళ్ళు చెప్పిరు. సో అట్లానే నాకు తెలుసు. ఒక్కసారి ఇక్కడ మీరు లొకేషన్ చూసుకోవచ్చు, చాలా పీస్ఫుల్ ఉంటది. సో చూసి తాడి చెట్లు ఎంత అందంగా కనబడుతున్నాయి, తాడి చెట్లు, వాటరు. ఇగో ఈ ఫ్లోటింగ్ అనేది అక్కడి నుంచి చాలా ఫ్లోటింగ్ వస్తుంది. సో ఈ ఫ్లోటింగ్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంటది. ఇట్లా వచ్చినాక ఇది లింగం దగ్గరికి రాగానే ఆ ఫ్లోటింగ్ ఎక్కడిది అక్కడనే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో నేను చిన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇదంతా ఏం లేకుండే, ఈ రాళ్ళు ఇవన్నీ రోడ్ ఈ మధ్యలో చేసిరు కదా. సో ఆ నీళ్లు మొత్తం ఇక్కడ వరకు కూడా వస్తుండే. ఇక్కడికి వచ్చి కూడా లింగం దగ్గరికి రాకుండా ఎక్కడ ఇట్లా టచ్ చేసుకుండా ఇట్లా పోతూ ఉంటుండే నీళ్లు. కానీ ఇక్కడ మాత్రం ఈ శివుడు మునిగేటట్టు మాత్రం ఎంత పెద్ద ఫ్లోటింగ్ వచ్చినా కూడా ఇక్కడికైతే రాకపోతుండే. చూసుకోండి నీళ్ళు అయితే ఎట్లా పోతున్నాయో. సో ఇప్పుడు మేము అప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఈ నీళ్ళకి వెళ్ళి మెల్లమెల్లగా ఇట్లా దారి చూసుకుంటా మా డాడీ ముందు పోతుంటే మా డాడీ వెనక మేము నడుచుకుంటా మెల్లగా వస్తుండే. వచ్చి శివుని దర్శనం చేసుకొని అట్లనే ఇక్కడ గంగమ్మ గౌరమ్మ దేవుళ్ళు ఉంటారు. సో మా మమ్మీ పుట్టినప్పుడు, మా చిన్నమ్మ పుట్టినప్పుడు కమల పిల్లలు పుడితే ఆ గంగమ్మ గౌరమ్మ అనే పేరు పెడతా అని చెప్పిందంట. సో గంగమ్మ గౌరమ్మ అనే టెంపుల్ కూడా ఉంటది ఇక్కడ. చూసుకోండి, ఇక్కడ గంగమ్మ ఉంటది, అక్కడ గౌరమ్మ టెంపుల్ ఉంటది. ఇవి ఎవరో తెలియదు. సో నాకెందుకు ఎట్లా తెలుసా అంటే నాకు కూడా మా అమ్మ చెప్పింది అంట. సో మా అమ్మ పేరు, మా చిన్నమ్మ పేరు గంగమ్మ గౌరమ్మ అని పెట్టేసిరు. సో చూసుకోండి నీళ్ళ ఫ్లోటింగ్ కూడా అక్కడ నుంచి చాలా ఫ్లోటింగ్ వస్తుంది. ఆంచల్ ఇడికి వచ్చినాక ఈ శివుని టచ్ చేయాలంటే ఈ నీళ్లు అక్కడ దగ్గర రాలేవు. ప్లేస్ లో శివుడు ఉన్నా కూడా ఆ నీళ్ళు అనేది శివుని దగ్గరికి లొకేషన్ మాత్రం చాలా బాగుంటది. మీరు కూడా వచ్చి ఇక్కడ శివునికి అభిషేకం చేసుకోవచ్చు,
ఇక్కడ పంతులు కూడా వస్తాడు, అభిషేకం చేసుకోవచ్చు. చాలా అంటే మంచిగా దర్శనం చేసుకొని వెదర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. సో చాలా అంటే చాలా బాగుంటది. సో ఇంతసేపు అయితే మనం శివలింగం దగ్గర ఉన్నాం కదా. సో అక్కడ నుంచి ఇట్లా రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటది. సో దీని కిందికి వెళ్ళి, ఈ రోడ్ కిందికి వెళ్ళి వాటర్ అనేది అక్కడ కిందికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఇంకో వ్యూ చూపిస్తా చూడురి, ఇక్కడ పైకి పోతున్నా. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇక్కడనే మంచిగా వనభోజనాలు చేసుకొని మా ఫ్యామిలీ అందరం అక్కడ చెట్ల కింద కూర్చొని తినేది. ఇప్పుడు అవన్నీ పొలాలు చేసిరు, అప్పుడు అన్ని చెట్లే ఉంటుండే. సో ఇలా చేపలు కూడా ఉంటాయి. ఈ అన్న ఇప్పుడే వలేసి ఒక ఇంత పెద్ద చేప పట్టిండు. సో అట్లా తీసుకొని వెళ్ళిపోయిండు. ఈ ఫ్లోటింగ్ ఇవన్నీ గడ్డే ఉంది కదా, ఈ గడ్డిలో నీళ్లు లేనట్టే అనిపిస్తుంది. సో అక్కడి నుంచి అక్కడ కిందికి పోతాయి, కెనాల్ కిందికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ లొకేషన్ చూసిరా, చాలా అంటే చాలా బాగుంది. అవి అన్న చూసిన చేప ఇలా దిగి చేప పట్టిండు, తీసుకొని అలా పడ్డదాన్ని తీసుకొని పోతున్నా నా బైక్లో వేసుకొని. లొకేషన్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో మీరు కూడా వచ్చి మంచిగా శివుని దర్శనం చేసుకొని ఇక్కడ లొకేషన్ని వెదర్ ఎంజాయ్ చేసిపోవచ్చు. సో మా ఫ్రెండ్ గాడు అయితే ఫిదా అయిపోతుండు, వాడు ఫస్ట్ టైం వచ్చిండు. సో నేనే తీసుకొచ్చిన అన్నట్టు, మా అమ్మమ్మలు ఈయనే ఉంటుంది. సో పోగా చాలా రోజులు అవుతుంది, పోదామా అనని చెప్పి వాడు కూడా కాదనకుండా అయితే వచ్చేసిండు. ఒకసారి చూసుకోండి, వాటర్ సౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్ గారిని కూడా అడుగుదాం ఎట్లా ఆయనకి లొకేషన్ మంచిగా అనిపించిందా అని ఫీలింగ్ ఏందో అడుగుదాం. సతీ ఎట్లుంది? ఇక్కడ ఉన్నంతసేపు నాకు వాటర్ ఫ్లోటింగ్ సౌండ్ బాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా మొత్తం ఇప్పుడు ఆడ శివుడిని చూసినావు కదా, ఫీలింగ్ ఏంది? నేను ఇది రావడం ఫస్ట్ టైం, ఇక్కడ వరకు ఇంతవరకు రాలే. కానీ ఆ రోడ్డు ఈ మధ్యలో వేసిరు న్యాచురల్ గా. ఇప్పుడు ఉన్నది కదా వాళ్ళు ఆ రాళ్ళ మధ్యలోకి వాటర్ వస్తుంది. సో అప్పుడు నాకు 28 years, అప్పటి నుంచి రోడ్ లేకుండే, ఈ నీళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోతుండే. ఈ మధ్యలో రోడ్ వేసిరు. సో రోడ్ వేసినందుకు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. పబ్లిక్ కూడా అంటే ఈజీగా భయపడకుండా శివుని దగ్గరికి పోయి ఆ శివుని దర్శనం చేసుకోగలుగుతారు. సో రోడ్ వేసినందుకు కూడా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. సో చాలా రోజుల తర్వాత మా దోస్తులతో అయితే తీసుకొని వచ్చిన. ఇది మేము వాటర్ ఫాల్ క్యాన్సిల్ అయిందని చెప్పినాం కదా, వీడికి వచ్చి చూసినాక వాటర్ ఫాల్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎట్లుందిరా? ఇది వాటర్ ఫాల్ కాదు, డ్యామ్. వాటర్ ఫాల్ కాదు, డ్యామే. కానీ మనం అట్లా ఫీల్ కావాలి. మనం ఎట్లా ఫీల్ అయితే వెదర్ మనకు అట్లా సహకరిస్తుంది. ఫోన్ పట్టుకొని స్టాండ్ తెచ్చుకోవాలి, చేయి గుంజుతుంది. ఏంద్ర నాయన గుంజుతుంది. ఇదో నేను మొత్తానికి అక్కడి నుంచి అయితే ఇక్కడికైతే వచ్చేసిన. ఇక్కడ వాటర్ సౌండ్ అయితే బాగుంది. వాటర్ అట్లా కింద పడుతుంటే తెల్లగా ఎట్లుంది చూసినా, ఒక వాటర్ ఫాల్కి వచ్చినట్టే ఫీలింగ్ వస్తుంది. సో మా దోస్తు గారు చూసిన భయపడుతున్నారు, వాడు మెల్లగా వస్తుండు. అరే జాగ్రత్త రాకున్నామా సరే, కానీ భయపడకురా నాయన, మిగతాది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఈ దాకా వచ్చిన. మంచిగా లొకేషన్ మాత్రం మంచిగా ఉంది. సో మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరి. సో ఖచ్చితంగా కామెంట్ చేయరి. సో ఈ వీడియోకి అయితే వీడియో చూస్తే లైక్ చేయరి, ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ కూడా వేయరి. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. ఇళ్ళకెళ్ళి ఇప్పుడు ఒక చేప ఎగిరి వచ్చి నా చేతిలో పడితే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇస్తుంది ఎంగేసి ఇంటికి. మొత్తానికి అయితే ఈ టెంపుల్ అయితే చూసేసారు కదా. శివుడు అయితే చాలా మంచి లొకేషన్ లో చాలా అంటే చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి వచ్చేసేయండి. సో టెంపుల్ మొత్తం చూసిరు కదా. సో మొత్తం అంతా చూసుకొని నేనైతే వెళ్ళిపోతున్నా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా, కుందన్ రాజ్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా.